వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మోవా శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ శుక్రవారం రోజు నేషనల్ ఎగ్ డే అని మనమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. సో దీని గురించి మనం ఒక టాపిక్ చేద్దామనేసి అనుకున్నాం. ఎగ్ గురించి, అసలు ఎగ్లో ఉండే పోషక విలువల గురించి ఒక్కసారి మాట్లాడదామండి. సో మనకి మొదట నన్ను బాలస్వామి గారు, అడ్వైజర్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వారు ఫోన్ చేసి, సో 2వ శుక్రవారం ప్రతి సంవత్సరం నేషనల్ ఎగ్ డే అని చేస్తున్నామండి, మీరు ఎగ్ గురించి, దాని యొక్క పోషక విలువల గురించి, దాన్ని తింటే ఒక బెనిఫిట్స్ గురించి చెప్పండి అంటే వారి కోసం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ నెంబర్ 1, ఇప్పుడు మన దేశంలో ఎక్కువ మనం తినే తిండిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి బేసికలీ. అవునండి. గుడ్డు గురించి, దాని క్యాలరిఫిక్ విలువ గురించి తెలుసుకునేటప్పుడు, సో మన తిండిలో 80% ఎక్కువ అన్నం తింటాం మనం. సో అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో పిల్లలు పెరగడానికి కానివ్వండి, ఇంకా పెద్దవాళ్ళకు గురించి కావాల్సిన ప్రోటీన్స్ కావాలి, మాంసకృతులు బేసికలీ. సో మన ముఖ్యంగా పిల్లలకి ఒక చీప్స్, ఎదిగే పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళకైనా సరే, పెద్దవాళ్ళకి మనకి వెయిట్ లాస్ గురించి మాట్లాడతాం, పిల్లలకి పెద్దవాళ్ళ గురించి మాట్లాడతాం. కావాల్సిన ప్రోటీన్స్ అన్నప్పుడు అందరూ నాన్ వెజిటేరియన్ తినాలా, మేము నాన్ వెజిటేరియన్ తినము, మాకు ఎట్లాగా. సో ఇంకొకటి, నాన్ వెజిటేరియన్ కాస్ట్లీ అని, చీప్ కూడా కాదు. సో చీప్ సోర్స్ ఆఫ్ గుడ్ ప్రోటీన్ అందరికీ కూడా, అందరికీ అంత అందుబాటులో ఉండేటటువంటి ప్రోటీన్, హై క్వాలిటీ ప్రోటీన్, చీప్ ప్రోటీన్ అంటే ఎగ్. సో ఎస్పెషల్లీ పిల్ల పెద్ద అందరికీ కూడా మంచి సోర్స్ ఆఫ్ గుడ్ చీప్ ప్రోటీన్ అంటే గుడ్డు మొదటిగా మనం చెప్పుకోవాలండి. రోజుకి ఎన్ని గుడ్లు తినొచ్చు శ్రీనివాస్ గారు? ఇది ఒక లిమిట్ అంటూ ఏం లేదండి. బేసికలీ ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు పిల్లలు ఒకటి ఎదుగుదల కావాలి, పెద్దవాళ్ళల్లో మజిల్ బిల్డ్ చేసే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ జాన్ అబ్రహాం పేరు విని ఉంటారు మీరు. జాన్ అబ్రహాం వన్ ఆఫ్ ది మోడల్ యాక్టర్ అండ్ హీఈస్ గాట్ వండర్ఫుల్ బాడీ. మజిల్ బిల్డ్ చేస్తాడు ఆయన. 40-50 ఎగ్స్ తినేవాడు ఒక టైంలో, అంటే వెన్ హీ వాస్ బిల్డింగ్ ద బాడీ. నవ్ ఆఫ్టర్ హీ బిల్డ్ ద బాడీ కొంచెం తగ్గించాడు. ఇప్పుడు ఆయన ఎంతకు తగ్గాడు? 5-6 తగ్గాడు. సో మినిమం 5-6 ఎగ్స్ పర్ డే అందరూ తీరాలి. తింటే మంచిది. అది నేను తీరాలి అంటే మీరు తినగలిగితే అంతకంటే మంచి మీకు లేదు బేసికలీ. దెర్ ఇస్ నో లిమిట్ టు ఈట్ ఎగ్స్. ఎన్ని ఎగ్స్ అన్ని ఎగ్స్ తినొచ్చు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎగ్ డైట్ యాక్చువల్లీ. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా మాట్లాడుకున్నాం. ఎగ్ డైట్ అని ఉంది బేసికలీ. దెర్ ఇస్ నో లిమిట్ టు ఈట్. ఎన్ని గర్ల్స్ ఎగ్స్ కూడా నేను తినొచ్చు. తర్వాత ఏ ఫామ్లో తీసుకోవాలి ఎగ్? బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలా? పిల్లలు కొంతమంది బాయిల్డ్ ఎగ్ ఇష్టపడరు, ఆమ్లెట్ వేస్తాం, లేదంటే కర్రీ చేసుకుంటాం. ఏ ఫామ్లో తీసుకుంటే అన్ని విలువలు మనకి అందుతాయంటారు? నిజానికి పెద్ద తేడా లేదండి. రా ఎగ్, కొంతమంది రా ఎగ్ తాగేవాళ్ళు ఉన్నారు. సో రా ఎగ్ నుంచి రా ఎగ్, బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్, బుర్జీ, మీరు బుల్స్ అయ్యి అని మీరు ఎలా కావాలంటే అలాగా. నిజానికి అవి మార్చుకుంటూ ఉంటే తినడం కూడా మనకు వెరైటీ బాగుంటుంది. ఒకరోజు బాయిల్డ్ ఎగ్, ఒకరోజు ఆమ్లెట్, ఒకరోజు బుల్స్ అయ్యి, ఎగ్ బుర్జీ, ఎగ్ కర్రీ, ఎలా కావాలంటే అలాగా. బట్ ఎగ్ తినడం మంచిది. మీరు ఏ రకరకాల రూపాయలు మారిస్తే ఇంకా మీకు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఎన్ని విధాలుగా మీరు అని చేయగలిగితే నేను విధాలుగా చేసుకుని తినాలి. ఓకే, స్టోరేజ్ గురించి మాట్లాడుకుందామండి. ఎలా స్టోర్ చేయాలంటే, ఇప్పుడు కొంతమంది ఒక ట్రే తెప్పించుకుంటాము, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని వింటాము. అసలు మీరేమంటారు? ఎగ్స్ని ఫ్రీజ్ చేయకూడదండి, డీప్ ఫ్రీజ్లో పెట్టకూడదు. బట్ మామూలు అంటే డోర్లో కానివ్వండి, బట్ ట్రేస్లో పెట్టాలి. ఎందువల్ల అది ఆ ట్రేలో నుంచుంటుంది. సో ట్రేలో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, డోర్లో కానివ్వండి, మామూలు డీప్ ఫ్రీజర్లో కాకుండా మామూలు రెఫ్రిజిరేటర్లో పెట్టాలి. నిజానికి అలాగ పెట్టాలి. ఒకటి. రెండవది, ఆ ఎగ్ ట్రేలో పెట్టినప్పుడు ఎగ్కి మీరు గుడ్డుకి మీరు చూసినట్లయితే ఒక పక్క కొంచెం బ్రాడ్గా ఉంటుంది, ఒక పక్క అంత బ్రాడ్గా ఉండదు. సో ఆ బ్రాడ్గా ఉండే భాగాన్ని పైకి పెట్టి ఆ ట్రేలో ఉంచాలన్నమాట. అలా ఉంచినట్లయితే అది ఎగ్ ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, ఎక్కువ బ్రాడ్ ఉన్నది పైన పెట్టాలి, కొనలాగా ఉన్నది మనం కింద కూర్చోబెట్టాలి, అంతేనంటారు? అంతేనండి. ఓకే. తర్వాత ఎల్లో కొన్ని అపోహలు అనమాట. ఎల్లో తీసుకోకూడదు, ఓన్లీ వైట్సే మాత్రం తీసుకోవాలి ఎగ్లో అనేది ఎంతవరకు కరెక్ట్ అది? సో ఇప్పుడు ఈ గుడ్డు గురించి మాట్లాడితే అందరి మనసులో ఉన్నటువంటి మొదటి క్వశ్చన్ ఇదండి. సో గుడ్డు అని నేను చెప్తే మన డిస్కషన్లో ఎగ్ అంటే ఎగ్ ఇంక్లూడ్స్ యోక్. బయట సొన ప్లస్ ఇది రెండు కలిపిందే మన ఎగ్ అంటాం. వైట్ అంటే సపరేట్ చేయొద్దు, రెండు కలిపి తినాలి ఒకటి. రెండోది, దీనిలో ఒక పాయింట్ మనం తెలుసుకుంటే అర్థమవుతుంది, ఎగ్ యోక్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది మనకి. ఇప్పుడు కొన్ని పక్షులు ఉన్నాయి, పక్షులు
గుడ్డు పెట్టేవి ఏవైనా సరే, గుడ్డు పెట్టే ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్డు వాటి అండం ఫీమేల్స్ పెడతాయి ఎక్కువ కదా. సో మీరు ఎగ్ ఉడకబెట్టిన తర్వాత చూసినట్లయితే ఆ ఎల్లో లోపల దాని సెంటర్లో ఒక తెల్ల డాట్ లాగా ఉంటుంది. అది యాక్చువల్ అండం అన్నమాట. ఆ అండం పెరగడానికి తల్లి చుట్టుపక్కల ఆ అండం చుట్టూ ఒక ఎల్లో ఫ్యాటే కదా, దాని రకరకాల పోషక పదార్థాలు ఉన్నాయి. అది ఆ సెంటర్లో ఉన్నటువంటి అండం పెరగడానికి తల్లి దానికి ఇస్తోంది. తల్లి ప్రేమగా బిడ్డకి పెట్టేటటువంటి ఫుడ్, ఆ బిడ్డ తర్వాత పెరిగి చక్కగా పెరగటానికి తల్లి పెట్టేటటువంటి ఫుడ్ కాన్సన్ట్రేట్ చేసి దానికి ఇస్తుంది. అది ఎగ్ యోక్, అది లోపల ఉన్నటువంటి పసుపు సొన. ఆ తల్లి ఆ బిడ్డకి మంచిదని ఇస్తోంది, అది మనకి హానికరం ఎలా అవుతుందండి? ఎంత బాగా చెప్పారు శ్రీనివాస్ గారు. సో ఫస్ట్ పాయింట్, నేచర్ హ్యాస్ ప్రొవైడెడ్ దట్. నేచర్ చేస్తుంది తన పిల్లలకి, తను తల్లి ప్రేమతో నేచర్ చేస్తుంది అలాగా. సో ఇన్ ప్రిన్సిపల్ చెడు కాకూడదు, అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇది మీరు ఎమోషనల్గా మాట్లాడుతున్నారు, సైంటిఫిక్గా మాట్లాడండి అనొచ్చు. సైంటిఫిక్గా మాట్లాడినట్టు దాంట్లో ఉన్నది ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్, అనుమానం లేదు. ఇప్పుడు ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ మంచిదా కాదా అని మీరు కనుక కట్టింగ్ ఎడ్జ్ డైటరీ సైన్స్ చూసుకున్నట్లయితే సాచురేటెడ్ ఫ్యాట్ అవసరము, మంచిది. మన ఇమ్యూనిటీ పెరగడానికి, శరీరం పెరగడానికి, సెల్స్ పెరగడానికి, శరీరంలో హార్మోన్స్ కావడానికి మనకు కావాల్సిన సాచురేటెడ్ ఫ్యాట్. మీరు ఇన్ని చెప్తున్నా కూడా నేను అడుగుతున్నాను అనుకోవద్దు, జనరల్గా ఉన్న డౌట్స్ని నేను క్లియర్ చేసుకుంటున్నాను. ఎస్, కానీ ఫ్యాట్ పెరుగుతుంది, హార్ట్కి మంచిది కాదు, సో ఎల్లో తినకూడదు, తర్వాత కొలెస్ట్రాల్ పెరుగుతుందని, గ్యాస్ ప్రాబ్లం వస్తుందని, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయని, ఇలాంటివి కూడా వింటున్నాం. మరి సో గ్యాస్ సంబంధితం అని అనటానికి అది ఎగ్ వల్ల గ్యాస్ పెరిగే ఛాన్స్ బాగా తక్కువ. ఒకటి ఎందువల్ల అంటారు, లోపల ఎగ్ ఎల్లో ఏదైతే ఉందో దాంట్లో పోషక పదార్థాలు చెప్పాం మనం, అది ఈజీగా అరిగేటటువంటి ఫ్యాట్ ఒకటి. దానిలో లెసిథిన్ అనేటటువంటి పదార్థం ఉంటుంది. లెసిథిన్ ఇమ్యూనిటీ పెంచుతుంది, అది కంటికి మంచిది. ఇన్ఫ్యాక్ట్ అది ఎంత మంచిదంటే కంటికి, ఇప్పుడు కొంతమందికి వయసు పెరిగే కొద్దికి కన్ను లోపల రెటీనా డీజనరేట్, మ్యాక్యులా అంటారు. అంటే రెటీనాలో మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటారు. వయసుతో పాటుగా అది డీజనరేట్ అయ్యి చూపు పోతుంది వాళ్ళకి. దాన్ని తగ్గించేది లెసిథిన్. ఫ్యాట్ ద్వారా కొన్ని వైటమిన్స్ రావాలి మనకి, ADEK, ఆ వైటమిన్స్ దాని నుంచి వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఎగ్లో లేనటువంటిది ఒకటి వైటమిన్ సి. వైటమిన్ సి తప్ప మీకు అవసరమైన పోషక పదార్థాలు అన్నీ పసుపులో ఉన్నాయి. ఒకటి నెంబర్ 1. బయట చుట్టూ తెల్ల సోన ఉన్నది. తెల్ల సోన ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఆ తల్లి బిడ్డకు పెట్టే ప్రక్రియలో ఎంత మంచిది, పర్ఫెక్ట్గా తీస్తుందో చెప్తున్నాం. ఆ తెల్ల సోనంతో చూసారా, ఆ తెల్ల సోన తీసి, ఇన్ఫ్యాక్ట్ మైక్రోబయాలజీలో ఏం చేస్తారంటే బ్యాక్టీరియా గ్రో చేయడానికి, ఇప్పుడు ఒక యూరిన్లో మనకి ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఆ యూరిన్ తీసుకొచ్చి ఒక పోషక పదార్థం మీద వేస్తే దానిలో బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. అప్పుడు ఈ బ్యాక్టీరియా ఆ యూరిన్లో ఉంది కాబట్టి ఈ బ్యాక్టీరియాని మనం ఈ మందులతో చంపొచ్చు, ఆ మందులు పేషెంట్కి ఇస్తాం. అవునండి. ఆ ఏ పోషక పదార్థాల్లో బ్యాక్టీరియా పెరుగుతుందో తెలుసా? గుడ్డులో తెల్ల సోన. సో అది అంటే బ్యాక్టీరియానే పెంచుతోంది, అంటే మన శరీరం కింద మన బ్యాక్టీరియా పెంచుతుందని కాదు, గ్రోత్కి అంత ఉపయోగపడుతుంది. అది గ్రోత్ని అన్ని రెట్లు పెంచుతుంది. అది చెడు బ్యాక్టీరియా వేస్తే చెడు పెరుగుతుంది. మన పొట్టలో వేసుకుంటాం, మన శరీరం యొక్క కణాలు పెరగడానికి ఉపయోగపడుతుంది. అది ఎక్కడ ఏం వేస్తే అది పెరుగుతుంది. మన శరీరంలో వేస్తే మన శరీర కణాలు పెరుగుతాయి. దాంట్లో ఆ సొనలో బ్యాక్టీరియా వేస్తే అది పెరుగుతుంది. అగార్ ప్లేట్స్ అంటారు మైక్రోబయాలజీలో. అగార్ ప్లేట్స్కి వాడేది తెల్ల సొన. సో తెల్ల సొన ఎట్లాగో మంచిది, అనుమానం లేదు. అది అన్నిటికంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటి ఆల్బుమిన్ అనేటటువంటి ప్రోటీన్. సో నేచర్స్ బెస్ట్ క్రియేషన్ ఈజ్ ఎగ్ అనమాట. సో ఆ ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటి, ఆ బిడ్డకు కావాల్సిన ఈజీగా డైజెస్ట్ అయ్యే, అతి చిన్న ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ ఆల్బుమిన్ పెట్టింది అక్కడ. దానివల్ల గ్యాస్ రావడం అనేది అరుదు. యూజువల్గా గ్యాస్ ప్రాబ్లం అనేది రావడం అరుదు, బట్ మిగతా కణాల్లో గ్యాస్ రావచ్చు. దీనికి యూ డోంట్ బ్లేమ్ ఎగ్ ఫర్ దట్. నెంబర్ 1. ఈ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్స్ రావడం అనుకోవడం అపోహ. నెంబర్ 1. ఎందుకు హార్ట్ అటాక్స్ రావడానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ LDL అనేటువంటి పెరుగుతుంది అనుకుంటున్నాం. LDL వచ్చేది ట్రైగ్లిజరైడ్స్ నుంచి, ట్రైగ్లిజరైడ్స్ వచ్చేది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ నుంచి.
మనం తినే దాంట్లో మనకు 80-90% అన్నము, స్వీట్స్, కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనం చెప్తాం అందరిగా రైస్, స్వీట్స్, ఫ్రూట్స్, దుంపలు, ఇవి మేజర్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్. వాటిని మీరు తగ్గించుకోకుండా వై డు యూ బ్లేమ్ ఎగ్ ఫర్ ఇట్? మనం గుడ్లను కాదు తగ్గించాల్సింది, మనం తగ్గించాల్సింది కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి. కార్బోహైడ్రేట్స్ మనం చెప్పుకున్నాం, అన్నము, పండ్లు, దుంపలు, స్వీట్స్. స్వీట్స్ అంటే హనీ, చక్కెర, హనీ, ఇవన్నీ తీపి పదార్థాలు. వాటిని తగ్గించకుండా యూ షుడ్ నాట్ బ్లేమ్ ఎగ్స్ ఫర్ దట్. దాంట్లో నుంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది, తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తుంది. సో గుడ్డు వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకుంటాం, నెంబర్ 1 అపోహ. గ్యాస్ పెరగటం అంటాం, అపోహ ఇది కూడా. సో మనం చెప్పచ్చదల్లా ఇట్స్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషియస్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. దానికి మీదకి మీరు అపోహలు, నమ్మకాలు దాని మీద ఆపాదించకుండా దాన్ని కనుక మీరు చూసినట్లయితే మీకు ఎంతో చీప్గా ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఫుడ్ సోర్స్ అది ప్రోటీన్ ఫుడ్. సో ప్రతి ఒక్కరూ తినాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డైట్ ఫాలో పెద్దలు అసలు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి మనం ఏం చెప్తాం, కార్బోహైడ్రేట్ తగ్గించుకోండి అని చెప్తాం. గుడ్డు 100 అంటే ఒక గుడ్డు 100 గ్రాములు ఉంటుంది కదా, 100 గ్రాములు గుడ్డుని గుడ్డు ఎగ్లో